ప్రభు నీకు తోడై ఉన్నాడు. అయ్యా, ఎవరు మీరు? నేను గబ్రియేలు దేవదూతను. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అయ్యా, నేను పురుషుని ఎరగని దానిని, ఇదేలాగు సాధ్యము? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెతు తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ప్రభు చెప్పు ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. వాడు చెప్పుడు ఇలాగూ నాకు జరుగునుగా. మోసం, ఎంత మోసం! ఈ మరియ నాతో ప్రదానము చేయబడి ఇప్పుడు గర్భవతియా? ఈమెను ఎలాగైనా విడనాడాలి. దావీదు కుమారుడైన యోసేపు, అయ్యా, మీరెవరు? నేను గబ్రియేలు దేవదూతను. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. వందనములు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. నా గర్భంలోన శిశువు ఆనందముతో గంతులు వేసాను. ఇదిగో ప్రభు దాసురాలుడు, నీవు చెప్పిన మాట నాకు జరుగునుగా. ఇందు మూలంగా యావత్తు ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ అగోస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయిన రాజు తెలియజేయనదేమనగా, మొదటి ప్రజా సంఖ్యలో పేర్లు వ్రాయబడుటకు అందరూ తమ తమ పట్టణములకు వెళ్ళండాహు. ఇల్లుంది అడుగుతున్నా. అమ్మా, నా భార్య నిండు చూడాలు ప్రసవించేలా ఉంది. కాస్త స్థలం ఉంటే ఇస్తారా? మాకే స్థలము లేదంటే మీకెక్కడ స్థలము ఇవ్వాలయ్యా? వెళ్ళవయ్యా, వెళ్ళు. అమ్మా, నా భార్య నిండు చూడాలు ప్రసవించేలా ఉంది. కాస్త స్థలం ఉంటే ఇస్తారా? అయ్యా, మా ఇంటిలో స్థలం లేదు, కానీ మా పశువుల పక్కలో స్థలం ఉంది. అక్కడ మీరు ఉండవచ్చు. అలా కరోడా మందని కట్టేసి రాపోరా, చేద్దాం. సరేరా. ఒరే నత్తోడా, నీదేం కూరరా? నాది నాటుకోడి కూర. నాది. ఒరే కరోడా, నీదేం కూరరా? నాదొట్టి కారం రా. అరే ఎర్రోడు, నీదేం కూరరా? అందరిని అడుగుతున్నా. నాది పచ్చికాయల కూరరా. నేను గబ్రియేలు దేవదూతను. ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మేము తూర్పు దేశపు జ్ఞానులము హేరోదు మహారాజుని కలవడానికి వచ్చాము. మనం కలవడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చాము. ప్రవేశపెట్టుము. జ్ఞానులము తూర్పు దిక్కున తారను చూచి ఎవరో ఒక రాజు పుట్టి ఉంటాడని గ్రహించి ఆ తార వెంబడిస్తూ వచ్చాము. ఆ రాజు గురించి మీకేమైనా తెలుసా మహారాజా? నాకు తెలియదు. మీరు వెళ్ళి ఆ రాజును చూసి వచ్చి నాకు చెప్పుడు, నేను కూడా పూజించగలను. ప్రణామములు ప్రణామములు. ప్రణామములు. ప్రధాన యాజకులను శాస్త్రాలను ప్రవేశపెట్టుడి. ప్రణామములు. గ్రంథాలను శాస్త్రాలను తిరగవేయండి. చిత్తం మహారాజు.
కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలు నీళ్ళ నుండి వచ్చను అను ప్రభు. ఈ యూదియా దేశము పెద్ద దేవుడా, నేను రాజునై ఉన్నానా? నేనొక రాజు పుట్టుటయా? రాజు పుట్టుటయా? వాళ్ళకు చింతకాలు రాలుటయా? అసంభవం అసంభవం అసంభవం. నీకు ఏమనచో పాడెదను యేసు, అవలించి ప్రేమ స్వరూప. నీకు ఏమనచో పాడెదను యేసు, అవలించి ప్రేమ స్వరూప. శాంతికి ప్రతిరూపం నీవు స్వరూపం, నమ్మని చిరునవ్వే మాకు ఐశ్వర్యం. అమ్మాని పిలిపించుకొనుటే సుభాగ్యం, నీవే నా భాగ్యం. చూడాలి నీకు ఏమనచు పాడిదను యేసు, అవలించు ప్రేమ స్వరూప. పాడి కాన్కాలతో దారి దారి సముద్రం దాటి వచ్చితిని. ప్రాణిని నీవల్గీతం వింటూ ప్రభు, నీనర్పింతు సాంబ్రాణిని. నీవల్గీతం వింటూ ప్రభు, నీనర్పింతు గోళమును. పడిన ప్రతి ఒక్కరిని మీ సకల ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుము. యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. మరణాత.